హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా పప్పుచారు లేదా సాంబారు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. ముందుగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసి ముందుగా పెడతాం కాబట్టి దానిపైన సాల్ట్ చల్లి పక్కన పెట్టుకుందాం, అంటే కండ్ర రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ముద్దపప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకొని ఇలా ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, చిటికెడు ఇంగువ, అలాగే చిటికెడు మెంతుల పొడి వేగిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుని ఈ ఆయిల్లో మగ్గనివ్వాలండి. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్లో ఆల్రెడీ వంకాయల్లో ఉప్పు వేసాను కాబట్టి ఇందులో కొంచెం తగ్గించి వేస్తున్నాను సాల్ట్. నెక్స్ట్ ఇందులో మనం ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కారం వేసుకుంటున్నాను. ఇందులోనే ఉడికించి పెట్టుకున్న ముద్దపప్పు కూడా వేసేసుకుంటున్నాం. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా బాగా మరగనివ్వాలి. అలాగే ఈ ముక్కలు కూడా సాంబార్లో బాగా కుక్ అవ్వాలి. చూసారు కదా, బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పంచదార లేదంటే బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు. వేసుకుని కూడా మరగనిచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.